ఇదే మందిర ప్రాంగణం. మీరు చాంటింగ్స్ కూడా వినడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాయి గృహస్థ ఆశ్రమాలు. అంటే ఎన్నో ఏండ్ల నుండి శ్రీకృష్ణ మా గృహం మాకు ఇవ్వబడింది. ఇదంతా గృహస్థుల ఆశ్రమం. సో ఇలాగే మీరు వచ్చంటే ఇక్కడ భగవంతుని గది ఉండొచ్చు చూడవచ్చు మీరు. ఆహారంలో పాపం అనేది ఉంటుంది. ఒక జీవి కదా, టమాటా కానీ అన్నం కానీ పప్పు కానీ బియ్యం కానీ అది ఒక జీవి. ఆ జీవిని మనం చంపుతున్నాం కాబట్టి మనకి పాపం వస్తుంది. కానీ మనం అది భగవంతుడికి అర్పించి తీసుకుంటే అది ప్రసాద రూపంలో. ఇక్కడ చాలా మంది వద్దాం అనుకుంటున్నారు, అంటే ఇక్కడ విజిట్ చేయాలనుకుంటున్నారు, ఒక రోజు చూసి వెళ్దాము, 2 రోజులు ఉందాం అనుకుంటున్నారు. అందుకే 773. నమస్తే తెలుగు బంధువులందరికీ, నేను మీ ఆదిత్య. మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు కాలంలో అసలు ఎలా ఉండేవారు? కరెంటు లేని రోజుల్లో వారు జీవనం ఎలా సాగించేవారు? అసలు ఈ రోజుల్లో అభివృద్ధి అనే పదానికి నిర్వచనం ఏమిటి? అసలు అభివృద్ధి అంటే మానసిక అభివృద్ధా, లేకపోతే మనం చుట్టూ నిర్మించుకుంటున్న ఈ బిల్డింగులు అభివృద్ధా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియజేస్తుంది ఈ వేదిక గ్రామం. అవునండి, దీనికే శ్రీకాకుళం జిల్లాలోని కుర్మ గ్రామం అని కూడా పేరు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఉదయం 3:30కు నిద్ర లేవడంతో ప్రారంభమైన దినచర్య 4:30కు స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని హారతి సమయానికి మందిరానికి చేరుకునే కార్యక్రమం అయితే ఉంటుంది. మనం చూస్తున్నాం ఉదయం 4:30 ప్రాంతంలో చెట్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో, అలాగే ఇక్కడ కరెంటు ఉండదు కాబట్టి మనకు ఈ విధమైన వాతావరణము ఇక్కడ మనకు కుర్మ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఇప్పుడు సమయం 4:30 అవుతుంది. మనము హారతి జరిగే ప్రాంతానికి వెళ్ళబోతున్నాము. ఇదే మందిర ప్రాంగణం. మీరు చాంటింగ్స్ కూడా వినడం జరుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ చాంటింగ్స్. ఉదయం కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నాయి గృహస్థ ఆశ్రమాలు. అంటే ఎన్నో ఏండ్ల నుండి శ్రీకృష్ణ భక్తులుగా ఉంటూ ఇక్కడ పద్ధతులను ఫాలో అవుతూ ఇక్కడే ఉంటున్నారు వారి ఫ్యామిలీస్తో పాటు. వీళ్ళు ఒక రైతు కుటుంబం. వీళ్ళతో ఆవులు ఉన్నాయి. తర్వాత వాళ్ళు ముందర ఇలా గార్డెన్ పెంచుకున్నారు. వెనకాల కాయగూరలు ఒక గార్డెన్ పెట్టుకున్నారు. ఇది మా గృహం మాకు ఇవ్వబడింది. ఇదంతా గృహస్థుల ఆశ్రమం. భగవంతుడు చెప్పిన విధానంగా సంసారం చేయండి. అనాచారం అంటే ఏదైతే మనిషి కొరకు ఇవ్వలేదు అలాంటి ఆచరణ వదిలేసి భగవంతుడు మనిషి కొరకు ఇచ్చిన సంసారం కొరకు ఇచ్చిన ఆచరణ ఉంది అది పాటిస్తూ భగవంతుని కొరకు సంసారం చేయండి. అప్పుడు మనకు అన్ని ధర్మాలు ఒక సారం ఏమంటే జీవే దయ, కృష్ణనామం.
భగవంతుని నామము, ఇంకా ఆ భగవంతుని నామం అందరికి ఇవ్వడం, అది జీవదయ. ఈ రెండు లేదా ఈ నామధర్మంలోదా ఈ భాగవత్ ధర్మం, భాగవత్ విద్య అన్నమాట ఇది. సో ఇలాగే మీరు వచ్చంటే ఇక్కడ భగవంతుని గది ఉన్నది చూడవచ్చు మీరు. మన బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాం స్వచ్ఛమైన నీటి కొలను, చెరువు అని చెప్పుకోవచ్చు. ఇందులోని నీళ్ళనే వీరు పండించుకునే పంట పొలాలకు నీటి సరఫరా అయితే చేసుకుంటారు. వీరు పండించిన ధాన్యాన్నే తింటూ ఉంటారు. అలాగే వచ్చే గెస్ట్లకు కూడా ఏ రోజైనా ఎన్ని రోజులైనా ఉండనియండి, వారికి ఉచితంగా భోజన వసతిని కూడా కల్పిస్తుంటారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మన కుర్మ గ్రామంలో నిత్యం ఎంతమంది గెస్ట్ ఇక్కడ వచ్చి భోజనం చేస్తుంటారు? ఇక్కడ మేము ప్రతిరోజు కూడా ఒక 50 నుంచి ఒక 100 మంది వరకు ప్రతిరోజు భోజనానికి వెళ్తాము. అది ఇక్కడ వండేదంతా కూడా మేము కట్టెల పొయ్యి మీదనే వండుతాము. ప్రతిరోజు ఒక 100 నుంచి 50 మెంబర్స్ వరకు వస్తారు. అందరు కూడా లంచ్ ఉంటుంది. ఇక్కడ ముందే ఇన్ఫార్మ్ చేస్తే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. మరి మాకు ఒకవేళ ఎక్కువ మంది వస్తే 100 పైన వస్తే అలా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. తర్వాత ఈ పాత్రలు చూస్తే ఇక్కడ ఇవి పంచలోహ పాత్రలు అంటారు. పంచలోహ పాత్రల వల్ల మనకు ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఆరోగ్యం చాలా మంచిది. అల్యూమినియం కానీ తర్వాత ఇవన్నీ ఐరన్ ఇవన్నీ కానీ మంచిగా, అల్యూమినియం వల్ల క్యాన్సర్ ఇలాంటి రోగాలు వస్తుంది అనేది హెల్త్కి చాలా మంచిది. తర్వాత ఇక్కడ మనం ఏది చేసినా కూడా భగవంతుడి కోసం చేస్తాం. భగవంతుడి నైవేద్యం పెట్టకుండా ఇవి కూడా తీసుకోండి. ఎందుకంటే మనం ఆహారంలో పాపం అనేది ఉంటుంది. ఒక జీవి కదా, టమాటా కానీ అన్నం కానీ పప్పు కానీ బియ్యం కానీ అది ఒక జీవి. ఆ జీవిని మనం చంపుతున్నాం కాబట్టి మనకు పాపం వస్తుంది. కానీ మనం అది భగవంతుడికి అర్పించి తీసుకుంటే, అది ప్రసాద రూపంలో తీసుకుంటే మనకు ఎటువంటి పాపం అనేది రాదు. వారాంతాల్లో ఎలా ఉంటుంది? శని ఆదివారాల్లో శనివారం ఆదివారం ఒక 500 మంది, 3 నుంచి 500 మంది వరకు, 300 మంది నుంచి 500 మంది వరకు వస్తుంటారు. అందరు కూడా ఫుల్ భోజనం ప్రసాదం ఉంటుంది. అంతా కూడా ఉచితంగానే? అంతా కూడా ఉచితంగా, నో కాస్ట్. వాళ్ళు వచ్చినంత వాళ్ళకి ఎంత కావాలంటే వాళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు సమకూరే కూరగాయలు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనమే ఇక్కడ పండించుకుంటామా? అయితే ప్రస్తుతం బియ్యము, పప్పులు, ఇవి కూరగాయలు కొన్ని పండిస్తున్నాము. మా వరకు అంత సరిపోతుంది. కానీ ప్రతిరోజు బయటి వాళ్ళకంటే తర్వాత ఆదివారం ఇలాంటి కార్యక్రమాలకు చాలా ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమికి ఒక 10,000 మంది వచ్చారు. పెద్ద పెద్ద కార్యక్రమాలకి మేము అంతగా పండించలేకపోతున్నాం. కాబట్టి అవి ప్రస్తుతం డొనేషన్ కానీ బయట కొని అందరికీ పండించి భగవంతుని నైవేద్యం పెడుతుంది. కొన్ని అయితే ఇప్పుడు బియ్యము ఇలాంటివి మన వరకు ఉంటున్నాయి. కానీ బయటి వాళ్ళకు కూడా మేము అంతగా ఇవ్వలేకపోతున్నాం. వైట్ రైస్ డొనేషన్ వస్తుంటాయి. వైట్ రైస్, పప్పు ఇవంతా కూడా డొనేషన్ వస్తే దాంట్లో మన ఇక్కడ మా వరకు అయితే మేము 75% వరకు చెప్పుకోవచ్చు మాదే అని. ఇలాంటి సందర్భాల్లో సేవకుల సాయం కూడా తీసుకుంటారా? అంటే బయట నుంచి వచ్చే వాళ్ళ సాయం, అంటే ఇలా పార్టిసిపేట్ చేసే అవకాశం ఏమైనా దొరుకుతుంది? అంటే వాళ్ళు కొంచెం శుభ్రత స్నానం చేసి తర్వాత జపం చేసి అంటే వాళ్ళకు మాత్రం వాళ్ళు ఉంటుంది. అందరికి అలా ఉండదు. కాకపోతే ఎవరైతే నియమాలు కొంచెం పాటిస్తారో వాళ్ళకు అలవ చేస్తారు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. There is a system. Why you are coming? Who called you? How long you will stay? Yeah? You came to one temple, you know the way. You didn't going through that. So we didn't have much time. Okay? ఇక్కడ చాలా మంది వద్దాం అనుకుంటున్నారు, అంటే ఇక్కడ విజిట్ చేయాలనుకుంటున్నారు, ఒక రోజు చూసి వెళ్దాము, 2 రోజులు ఉందాం అనుకుంటున్నారు. అందుకే 7732075607
ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేయండి, కూర్మగ్రామం రిసెప్షన్ నెంబర్, మీకు పూర్తి డీటెయిల్స్ అందుతాయి. తర్వాత మీరు ఇప్పుడు బయట ప్రపంచంలో ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ ఉన్న జీవనం మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే బయట ప్రపంచంలో మనం చూడొచ్చు టెక్నాలజీ అధునాతన పద్ధతిలో ఎంతో టెక్నాలజీ మెషిన్స్ కనుక్కున్నారు. బట్ అల్టిమేట్గా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కానీ, డైవర్స్ కేసెస్ కానీ, క్రైమ్స్ కానీ, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, తర్వాత అనాథాశ్రమాలు కానీ, ఇట్లా ఇవన్నీ మనం చూస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నమాట. ఒకవైపు కెమికల్ ఆహారం తిని ఆరోగ్యం, చిన్నపిల్లలు కూడా క్యాన్సర్స్ ఇలాంటివి వస్తున్నాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ప్రకృతిని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయడం చేసి ఆ ప్రకృతిని విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేసినట్టయితే ఆ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకని యాక్చువల్గా మన శాస్త్రంలో ఎలా చెప్పబడిందంటే ప్రకృతిని మన శాస్త్రాల ప్రకారంగా ప్రకృతిని ఉపయోగించాలి. అది ఇక్కడ మన కూర్మగ్రామంలో జరుగుతుంది. అవును, హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చారు అయితే మీరు మొత్తంగా పర్మనెంట్. మరి ఒప్పుకుంటారా మీ సార్ అంతా? సమాజం ఏమో బాగుంది ఇక్కడ. అవును, డబ్బున్నా బాధలే. అవును, డబ్బుతోని బాధపడ్డా, అవును, ప్రాణంతో చేతిలో పట్టుకొని పారిపోతారా ఎక్కడ పడితే అక్కడ. డబ్బు బాగుంది, ఆ బాధల కట్టి ఇదేనా అవును. చేసిన చాలా క్లాసెస్ మెడిటేషన్ మాస్టర్. చూసారు కదండి కూర్మ గ్రామానికి సంబంధించిన విశేషాలను. అయితే మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే మన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు ఉన్నాయి. ఆ నంబర్కి కాల్ చేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు కూడా ఇక్కడికి రావచ్చు. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. ఒకవేళ మన వీడియో కనుక నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.